లాస్ట్ ఇయర్ సిరీస్లో పచ్చి పులుసు రెసిపీ పెడితే చాలామంది రాయలసీమ వాళ్ళు తిట్టారండి, అది పచ్చి పులుసేనా, దాంట్లో తాలింపేస్తారా అని. మా తెలంగాణలో పచ్చి పులుసులో తప్పకుండా పోపేస్తాము. అయితే లాస్ట్ ఇయర్ పెట్టిన దాంట్లో చాలామంది అక్క వంకాయ కాల్చి వేయక ఆ పచ్చి పులుసులో చాలా బాగుంటుంది అని చెప్పారు. ఇంతమంది చెప్పారు కదా అని చెప్పి ఈసారి వంకాయలు వచ్చాయి, ఒక వంకాయని కాల్చి పచ్చి పులుసులో వేశాను. బట్ ఈసారి కూడా పోపేశాను. మా తెలంగాణలో మేము వేసుకుంటామండి, పోపు లేకుండా పచ్చి పులుసు తినలేను నేను. ఈ పచ్చి పులుసుకి వాడిన ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, వంకాయ అండ్ గార్లిక్ మా తోటలోంచి. లాస్ట్ టైం పచ్చిమిర్చి చేత్తో స్మాష్ చేస్తే చేయి మంట పుట్టింది, సో ఈసారి చాపర్ యూస్ చేశాను, బాగా వచ్చింది. కాల్చిన వంకాయ స్మాష్ చేసేసాను కాబట్టి నేను జనరల్గా చేసేదానికన్నా కొంచెం థిక్గా ఉంది ఈసారి పచ్చి పులుసు. మీ ఇంట్లో చేసే పచ్చి పులుసు రెసిపీ కామెంట్స్లో షేర్ చేయండి. రాయలసీమ వాళ్ళు చూస్తున్నట్టయితే బాగా చేశానో లేదో చెప్పండి.